ఇక సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు కాంగ్రెస్ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను పార్టీ అధిష్టానం పక్కన పెట్టింది. అయితే బీహార్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా లిస్టును కూడా కాంగ్రెస్ పెద్దలు విడుదల చేశారు. ఇటు తెలంగాణ ప్రజల డీఎన్ఏ కంటే బీహార్ ప్రజల డీఎన్ఏ తక్కువ అని గత ఏడాది కిందట రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీహార్ ప్రజలు కార్మికులపై హేళనగా మాట్లాడినందుకు బీహార్లో కాంగ్రెస్ పార్టీని, అలాగే తెలంగాణలో 2028 వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తానని ప్రశాంత్ కిషోర్ శపథం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలివి సోయి లేదని బీహార్ యువనేత కన్నయ్య కుమార్ విమర్శించారు. మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా సైతం రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీస్తుండటంతో ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి, వాట్స్ అప్డేట్స్? బీహార్ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది హైకమాండ్. ఏదైతే బీహార్ ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ లిస్టు విడుదల చేసింది. ఆ లిస్ట్ లో ఒక్క ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు, కనీసం సీనియర్ నాయకులు ఎవరిది కూడా పేరు లేకపోవడంతో వీరంతా కూడా షాక్ గురయ్యారు. ఏదైతే ఇటీవల రేవంత్ రెడ్డి బీహారీలను ఉద్దేశించి మాట్లాడిన మాటలుగాను, అంతేకాకుండా బీహార్లను ఉద్దేశించి గతంలో కూడా అనేక సందర్భాల్లో చేసిన మాటల నేపథ్యంలోనే అటు కన్నయ్య కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కన్నయ్య కుమార్, బీహార్ నేత అతను చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి తెలివి సోయి లేదు, ఉంటే ఏమాత్రం కూడా బీహారీలను పల్లెత్తు మాట అనడు, ఇలాంటి మాటలు అనడం దౌర్భాగ్యం అంటూ కూడా కన్నయ్య కుమార్ ఆరోపణ చేశారు. మరో నేత జన్ సూరజ్ పార్టీ చీఫ్ ఫౌండర్ పీకే ప్రశాంత్ కిషోర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీహారీకి వస్తే తరిమి కొడతాం, బీహార్ లో ప్రచారం చేస్తే కాంగ్రెస్ లో చిత్తుగా ఓడిస్తాం అంటూ కూడా శపథం చేశారు. అంతేకాకుండా 2028 ఎలక్షన్ లో సైతం బీహారీల డిఎన్ఏ గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వచ్చి ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తాం, కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామంటూ జన్ సూరజ్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ కూడా హాట్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ హైకమాండ్ వీరికి శాసించడం తెలుస్తుంది. మరోపక్క తెలంగాణలో ఏ పథకం కూడా ఇప్పటి వరకు ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, ఇచ్చిన హామీలు కావచ్చు అమలు చేయలేదు. వీటి దృష్టిలో ఎలక్షన్లకు పోతే నిండా మునుగుతాం. గతంలో కూడా హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గతంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ వీరిని తీసుకెళ్లిన శైలమైన ప్రదర్శన కనిపించారు. వీరిని తీసుకుపోయిన నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా రాలేదనే ఆలోచనలోనే ఇది పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అటు జన్ సూరజ్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్, కన్నయ్య కుమార్ల ఒత్తిడి కూడా ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. వారు అనేక సందర్భాల్లో కూడా రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేశారు. సొంత పార్టీ నేత కన్నయ్య కుమార్ అయితే అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డికి తెలివి లేదు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకొని తెలుస్తుంది. రాను రాను వీరికి ప్రాధాన్యత తగ్గుతుంది. ఇప్పటికే హైకమాండ్ దగ్గర ముఖం చెల్లట్లేదు. ఈ స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ లో కూడా పేరు రాకపోవడం పట్ల సర్వత్రా వాళ్ళ చర్చకు దారితీసింది. కాంగ్రెస్ నాయకులంతా కూడా చర్చించుకుంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి లేని ఏదీ లేదని గొప్పలు చెప్పుకున్న నాయకులు ఇవాళ రేవంత్ రెడ్డి పేరుకి దిక్కు లేదు, మిగతా నాయకులకు ఏంటంటూ కూడా ఇలా ప్రశ్నించుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. పూర్తిగా బీహార్ ఎలక్షన్ల నేపథ్యంలో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం శాశ్వతం చెప్పుకోవచ్చు. వీరికి అక్కడికి వెళ్లి హామీల పైన చెప్పడానికి కూడా ఇవాళ ఆస్కారం లేదు. బీసీ రిజర్వేషన్ అంశం కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందులో పూర్తిగా మరి బీహార్ ఎన్నికల ప్రచారంలో అయితే తెలంగాణ హస్తనేతలను పక్కన పెట్టింది అధిష్టానం. సో మరి ఇప్పుడు హైకమాండ్ ఏమంటోంది? పూర్తిగా అదే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని ప్రధాన అర్థంగా చేసుకుని ముందుకెళ్దాం అనుకున్నారు. కానీ బీసీ రిజర్వేషన్ అంశంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ముందు లీగల్ గా ఒపీనియన్ తీసుకోక ముందుకే దానిపై అడ్డగోలుగా మాట్లాడారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసేలా రేవంత్ రెడ్డి పన్నాగం పొందారు. అది ఢిల్లీలో సైతం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం, పార్లమెంట్ హాల్లో అక్కడ ఆయా రాష్ట్రాల నేతలను కలిసి దీనిపై ఆర్భాటాలు చేసి పెద్ద ఎత్తున మైలేజ్ వస్తుందని చెప్పి చివరకు తెలంగాణ రాష్ట్రంలోనే బొక్కబొర్ల పడడంతో ఈ చర్చ ఇవాళ ఖచ్చితంగా ఇటు రేవంత్ రెడ్డి బీహార్ కు వస్తే కాంగ్రెస్ కు మరింత నష్టం జరుగుతుంది. గతంలో రేవంత్ టీం అంటే తెలంగాణ సంబంధించిన నేతలు వెళ్ళి ప్రచారం చేసిన చోట్ల డిపాజిట్ కూడా రాలే కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు తీసుకొచ్చి ప్రచారం చేస్తే మనకు బొక్కబొర్ల పడతామని ముందస్తు గ్రహించి వీళ్ళని పక్కన పెట్టినట్టు ప్రధానంగా తెలుస్తుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఇన్ని సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళినప్పటికీ కూడా దాదాపు 50 సార్లు ఢిల్లీకి పోగుతూ వస్తుండు. కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దిక్కులేదు కనుక స్టాండ్ క్యాంపెయిన్ లిస్ట్ కూడా పెట్టకపోవడం
ఇది కొత్తేం కాదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి హైకమాండ్ కు మధ్య పెద్ద ఎత్తున గ్యాప్ ఉంది. ఇది స్టార్ క్యాంపెయిన్ల రూపంలో మరోసారి బయటపడ్డట్టు కూడా మనం ప్రధానంగా చర్చ చేసుకోవచ్చు. సంజన. ఆల్ రైట్ లెవెల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.